అవ్వా ఎండేమో ఇంతగానం కొట్టబట్టే కట్టెలేమో వాతలేకపాయే. అయినా నాది ఎప్పుడన్నా కట్టెలు కొట్టిన ముఖమేనా కట్టెలు వేయడానికి? కట్టెలు కొడతాను మానేషన్న. లేదురా, నా పెళ్ళాన్ని కొడతానా, నువ్వు కూడా వచ్చి చెయ్యెత్తవా? ఏవుకో అన్న, నీ పిల్లని నేను కొడితే చూసేటోళ్ళు వేరే అనుకుంటారు. అగో సందు దొరికితే నిజంగానే నా పెళ్ళాన్ని కొడతట్టే ఉన్నాడుగా. అరే పోడా, నా దగ్గర గసొంటూ ఉబ్బరమేషం మాటలు మాట్లాడేవనుకో లగాంచి ఈపుల గుద్దుతా, మొస అట్టే మర్రి పీకాలే, ఇన్నవా? నా ఈపుల తర్వాత గుద్దేవు కానీ ముందైతే కట్టెలు బాపు, లేకుంటే నీ పిల్లని నీ ఈపులు వేల కొడుతుంది. పోరానికి బడికి పోమంటేనే దుఃఖం వస్తుంది కానీ ఈ పెద్దరికం మాటలకి ఏం తక్కువ లేవు. అవ్వా ఈ ఎండకు నాతో కట్టెలు కొట్టుడు కాదు కానీ ఇక చల్లగా పోయి కూలర్ వేసుకొని పంట ఇంట్లో. అరే ఎండలేంద్ర గింతకాలం కొడతాయి. అరే ఎండకాలం ఎండలు కొట్టుకుంటే ఆనలు కొడతాయారా, నువ్వు అంత గమ్మతి మాట్లాడతావు. అయితే అన్నా గానీ నేను 2 పైసలు నైరా, అట్లా పోయి తనసభ చేద్దాం. అరే లడ్డుగా నువ్వు కొత్తగా మాట్లాడతావు కానీ మన జేబులో ఎప్పుడైనా పైసలు ఉన్నాగా చూసినావారా? అది కూడా వాస్తవేరా, మన జేబులలో ఎప్పుడు పైసలు ఉన్నాయి కాక. లుంగి కట్టిన కాడ ఆగిపాడైతే లేదు. అరే అందరు కలిసి గీడేం చేస్తాను రా? ఏం చేయాలన్నా ఆలోచిస్తానవన్నా. అవును గాని ఎన్నెళ్ళేంది కొత్తగా లింగెట్టినావు కదా అన్న? ఏం లేదురా, ఎండలు ముదిరినాయని అట్లా లింగి వచ్చినా చల్లగా ఉంటదని. ఏ లుంగి కడితే చల్లగా ఉంటది అన్న, లోపల డైరీ ఉంటదా? అరే లక్కీగా డైరీ పేరుకేరా, దానికి అన్ని పొక్కలే ఉన్నాయి. ఏందంటే ఉన్నవా ముసలోడా అంటే ఉన్నా అన్నట్టు గంతే. మరి ఆన్సైడ్ దానికి దాన్ని వేసుకోకుండా అన్న. అరే డైరీ వేసుకుంటలేనంటే ఊళ్ళో ఇజ్జత్ తీస్తానరా లక్కయ్య. ఈ మంది బాధకి వేసుకుంటా అవుతాందిరా, మనిషి పూర్తిగా అయితే వేసుకుంటలేను. ఏగా పొక్కలు పడ డైరీ గురించి పక్క పెట్టుల్లి అని రాకేష్ అన్న, మా బిడ్డ నీకు ఇయ్య అంటారు అడగానే ఊరంతా అదే పాట పాడతాలే. మా మామగారు మంకు పట్టు పట్టినరా, నేను ఇయ్య అంటానంటే ఎందుకు అంటానన్నా? మీ మామకు నీకన్నా మంచి దొరుకుతారా అని నాకు అర్థం కాదు. అరే నాకేమైనా బిజినెస్ ఉంటేనే మా మామగారు అని బిడ్డని ఇస్తాడరా. అన్న ఈ బిజినెస్ మనతో ఏడైతే అన్న, నువ్వు మీ మామ బిడ్డనైతే లేపుకోపో అన్న, తర్వాత ఏమన్నా అయితే మేము చూసుకుంటాం అన్న. అరే నేను కూడా గదే ఆలోచించినరా, కానీ కాకి మొక్కది వెనక ముందు ఆలోచిస్తాందిరా. అబ్బో ఇందు పాలపిట్టే మొక్క మరి అన్న, నువ్వు ఓకే అంటే నాకు ఒక బిజినెస్ ఐడియా ఉన్నది, చేద్దాం. నన్ను రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదన్న. ఏదో తేడాగా ఉందేంటి? అవునా, మరి అదేం బిజినెస్ చెప్పవరా, మరి చేద్దాం. బిజినెస్ అన్న. అది మరి అది వర్కౌట్ అవుతుందారా? అన్న నువ్వు నన్ను నమ్మే పక్క వర్కౌట్ అవుతుంది. మాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. అరే మరి మొదలు పెడదాం పట్టాలరా, మరి ఇంకా లేట్ ఎందుకు రా? అన్న నేను చేయక బిజినెస్ పెడతాను గిట్లేనా, ఒక కొబ్బరికాయ కొట్టి మొదలు పెడదామే. అరే అట్లయినా మంచి మరి పట్టాలరా. అరే లడ్డు నువ్వు కొబ్బరికాయ తెపోరా, అరే లక్కి నువ్వు సైకిల్ తెపోరా. అన్న ఇక సైకిల్ తీసుకొచ్చింది అన్న, కొబ్బరికాయ కూడా తీసుకొచ్చింది. తెచ్చినారా, బట్టలు మొదలు పెడదాం. కొబ్బరికాయరా. అరే లక్కీ ఒక జెండా తెపోరా. జై శ్రీరామ్. అరే లక్కీ అనరా. పాత ఇనుప సామాన్ కొంటాం, డబ్బాలు కొంటాం, రేకులు కొంటాం. పాత ఇనుప సామాన్ కొంటాం, ఇరిగిపోయిన కుర్చీలు కొంటాం. అన్న మనం నోరంతా పోయేటట్టు మొత్తుకుంటున్నాం కానీ ఒక్కడు కూడా అత్తలేడే. ఏమోరా ఈ ఎండకంత చింతపండు అవుతాందిరా, ఒక్కడు కూడా సప్పుడు చేస్తలేడు. పాత ఇనుప సామాన్ కొంటాం, ఇరిగిపోయిన రేకులు కొంటాం, ఇరిగిపోయిన కుర్చీలు కొంటాం. పాత ఇనుప సామాన్ ఇట్రాలి సామాన్ అమ్ముతారు కావచ్చు పోంపా.
పాత ఇనుప సామాను గుంటలా అన్న? లేదన్నా, పందులను కొంటాను. ఉన్నాయా మీ ఇంటికాడ? మేము కడుపులో పేగులు లేటట్టు పాత ఇనుప సామాను మొత్తుకుంటే మళ్ళీ నువ్వు ఎన్నుంచెలో పిలిచి పాత ఇనుప సామాను కొంటావా అని అడుగుతాను మీద. అబ్బా ఈ పొట్టి పోరాడు జానలు లేడు గాని నిలబడే గుర్తాడు కదా. అవును గాని ఈ ఇనుప సామాను మా దగ్గర నుండి కొనుక్కపోయి వేరే కాడ అమ్ముడేనా? లేదు, ఒక పెద్ద గంజి పెట్టి దాంట్లో పాత ఇనుప సామాను వేసి కూర అండి మేము ముగ్గురం పంచుకుంటాం. నీకు కూడా కొంచెం కావాలా? దెబ్బ మీద దెబ్బ. అరే పొట్టోడా, నేనేమన్నా నేను పైసలు అడిగినా నీ ఆస్తులు అడిగినరా? ఎందుకు రా తోకారించుకున్నాడు మాట్లాడతావు? తమ్ముడు ఇదంతా లొల్లి ఎందుకు గానీ నీ దగ్గర ఇనుప సామాన్ ఉంటుంది అయిపోతామ్మా, నేను కొంట ఎంత కొంత పైసలు ఇచ్చి. నా దగ్గర ఇనుప సామాన్ ఎక్కడ ఉన్నదన్నా? రేట్లు ఎట్లున్నాయో తెలుసుకుందామని పిలిచిన నిన్ను. గంతే అబ్బా నీ కాడు కాల ఉద్దునూరు దానికి ఇంతసేపు ఆపినావు రా. చల్ మేము పోతాం. అరే పోం పండిరా. నీ అబ్బాయి ఏంద్రా ఫస్ట్ కిసోడి పేరు దొరికింది మనకు. లక్కీయా అసలు నువ్వే పక్కరా. నాకు తెలుసన్నా ఎవరితో ఎట్లా మాట్లాడాను, అందుకే అంతా అట్లా మాట్లాడినా. పాత ఇనుప సామాన్ కొంటాం, ఇరిగిన రేకోలు కొంటాం. ఓ పాత ఇనుప సామాను కొనే అన్నా. అన్న మమ్మల్నేనా? మా దగ్గర పాత ఇనుప సామాను ఉన్నది, కొంటారా? కొంటామన్నా. ఈ ఎండకేం నిల్చుంటారు కానీ లోపలికి దారి మాట్లాడతా. అవు గాని కిలోకి ఎంత నడుస్తుంది? కిలోకి 25 అన్న. ఊళ్ళో మొత్తం అట్లే కొంటాను 25 చొప్పునే. నిన్న ఒకటి వచ్చి కిలోకి 30 చొప్పున కొంటానన్నాడు, మీరేమో 20 చొప్పున పెడతానంటారు. మరి ఆనకే అమ్మకపోయినావన్నా. ఇనుప సామానికి ఇట్లా దగ్గర పోనున్నదా? అన్న ఇనుప సామాన్ ఇదేనా ఇంకున్నదా? మొత్తం ఇదే అన్న. నీ మాట కాదు నా మాట కాదు. నేను 25 అన్నా, నువ్వు 30 అన్నావు. 27 ఖాయం చేద్దాం అన్న. అన్న 27 కొంటే మనకేం మిగులుతుంది ఈ సంచి తప్ప? అరే ఫస్ట్ పేరేనరా. ఫస్ట్ పోగొట్టుకుంటే మనకేమత్తదిరా? ఎంతో కొంత రూపాయి మిగులుతుంది. కొందాన్రా. 25 లేదు, 27 లేదు. నాది మాట అంటే మాటే. 30 అంటే 30. మీరు తీసుకుంటే తీసుకోర్రి, లేకుంటే లేదు. అన్నా నేను ఒక్క దగ్గర సాను ఊళ్ళో బొచ్చడు మంది అమ్ముతారు మనకు. పోదాంపా. అంతేరా పోంపంకి 30 పెడితే మనకేం మిగులుతాయిరా? ఊళ్ళో పోయి తిరుగుతే ఎవరన్నా మళ్ళా పోంపారా. అమ్మతో అన్న ఈ ఎండకు తిరిగి మంచి బొగ్గులు అయినావు అన్న. ఇప్పుడు ఇట్లా తంచాపు తాగాలి అనుకో చచ్చిపోతావు అన్న. అట్లాంటిగా ఇప్పుడు ఏమంటున్నావు? రాకేష్ అయినా తంసాపు తీసుకో అంటాను, అంతేగా? రాకేష్ అయినా సీటుకి వేసేలా తంసాపు తీసుకుంటారు రా. అరే లక్కీగా నువ్వు సీట్కే అయ్యి సప్పట్లే కొట్టు. నా దగ్గర అయితే ₹1 లేదురా. అన్న నువ్వు అట్లా అనకే, మన ఇజ్జత్ పోతుంది. అరే లక్కీగా నువ్వు మొత్తం కొత్తగా మాట్లాడుతున్నావు ఏదైనా మనకి ఇజ్జత్ ఏమన్నారా? ఇజ్జత్ పోయితే అనుకో. ముందైతే బిజినెస్ గురించి మాట్లాడరా. అరే లక్కీగా ఈ బిజినెస్ ఐడియా ఇచ్చింది కూడా నువ్వే. ఇప్పుడు ఏం చేయను కూడా నువ్వే ఆలోచించరా. మన గ్యాంగ్ లో పెద్ద దిక్కు నేనే కాబట్టి ఏదో ఒకటి ఆలోచిస్తావు. అన్న ఐడియా వచ్చిందన్న. అరే నీకు ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ ఏం ఐడియా వచ్చిందిరా? అన్న రాత్రి అయినాక అందరు ఏం చేస్తారు అన్న? అందరు ఏం చేస్తారా? అన్నం తింటారు. అన్నం తిన్నాక ఏం చేస్తారు? టీవీ చూస్తారు. చీని అవ్వ, టీవీ చూసినాక ఏం చేస్తారు అన్న? అంటే అరే టీవీ చూసినాక ఏం చేస్తాలో నాకేం ఎరకరా? నేను దేవుని బిడ్డనారా అన్ని తెలుసుతా అందుకు. అరే అయినా కానీ బిజినెస్ గురించి ఆలోచించమంటే రాత్రి అయినాక ఏం చేస్తారు, తిన్నాక ఏం చేస్తారు, టీవీ చూసినాక ఏం చేస్తారు? గీ అడ్డగోలు మాటలు మాట్లాడతావేంద్రా? అన్న నువ్వేది పూరా తినావు అని చెప్పారాక నువ్వు 10వ తరగతి 10 సార్లు ఎందుకు రాసినావు నాకు ఇప్పుడు అర్థం అవుతాను అన్న. అరే లక్కయ్య నువ్వు ఆ ఐడియా ఏందో ఇప్పుడు చెప్తావని ఎడికెళ్ళి పోవనరా. నేను చెప్తా అవన్న. అన్న టీవీ చూసినాక అందరు పడుకుంటారు కదా, అప్పుడు పాతిన పసాన్ దొంగతానికి పోయినామన్న. రోజంతా ఎండలు తిరిగి బిజినెస్ చేసిన మనతో కాదన్న, అందుకే దొంగతనం పోయిదాం. అరే లక్ష్య మన వాళ్ళకి ఇలా దొరికినా అనుకో పుత్తెలారు తీస్తారా. అరే మనం నన్ను కొడతారు, కొడతా గిట్లా రాకేష్ అని కొడతారు.
లక్కీ పనులు అంటవారా? రాకేష్ అన్న పంట గిట్ల దొంగతనం చేసుకొని పోయాం, లేత గిట్ల దెబ్బలు తినిపోయాం. అల్లక్యా గా దెబ్బలు తింటే నేను ఉండరా, నేను పోతా. అరే ఇక దెబ్బలు మనం ఏం తింటావు రా, దెబ్బలు తినమేం తినదా? మరి గదే అన్న. అసలు అదులు గుద్దలు ఎందుకు అత్తలో ఏమో. అరే లైట్ లేదు, పాములు ఇట్లుంటాయారా? చెల్లైట్ పెట్టి చూడరా కనబడుతుంది. అరే లడ్డుగా లైట్ ఎందుకు పెట్టినావు రా? మనం పెళ్లి కాసిన పేరంటానికి కాసినావు రా, మనం దొంగతనానికి కాసినాను రా. మరి నాకేం తెలుసు అన్న, లక్కీ ఆడ పెట్టి మనం అయితే పెట్టినా. అరే లడ్డుగా లక్కీ అనమాట ఆడు పెంచుకున్న కుక్కి అయినది, నువ్వే తిన్నావురా? అవు రాకేష్ అన్న మామిడికాయలే, నువ్వు ఒకటి తీసుకొని నేను ఒకటి తీసుకుంటా. సరే అది లడ్డుగా మరి నాకేదిరా? నీకారా తోటలున్నాయి, పోయి కోసుకొచ్చుకోబో. గట్లా బిడ్డ నీ సంగతి చెప్తావులే, మీ పని చెప్తావులరా. అన్నా ఓ అన్నా అన్నా ఏంటి తమ్ముడు గీ టైంలో వచ్చినావు? అన్నా మీ ఇంటికి దొంగలు వచ్చిలే, దొంగతనం చేయంగా నేను పట్టుకున్నానే, దాయా చూపెడతా. మా ఇంటికి దొంగతనానికి వచ్చిరా? ఎక్కడ నువ్వు చూపెట్టావా? చూపెడతా బా అన్నా. అగో దొంగలు వచ్చిరన్నావు కదా తమ్ముడు, దొంగలేరి? అన్నా ఇక్కడనే ఉండారన్న పొరగాలు, ఇప్పుడేటో మాయమాయిలు. అగో ఇప్పుడే ఉన్నావన్నావు, ఏడవేరు మరి? లొల్లి అవుతుంది అన్న, ఏమో లొల్లి అయినట్టు వినబడుతుంది మొత్తం. లొల్లు ఏం లేదు తమ్ముడు, మా ఇంటికి ఎవరో దొంగతనానికి వచ్చిరట, వీడికి వచ్చే లోపే మాయమైపోయారు. ఈడే అన్నా అన్నా ఈడే అన్నా. ఏ నువ్వు ఆగు తమ్ముడు, అన్నా అన్నా అని మొత్తుకుంటావు. చీనియా అన్న ఈ దొంగ ఎవడో కాదు ఈడే అన్న, లేకుంటే ఈ పొరానికి గీ టైంలో గీడేం పనే? అవును కదా, ఈ టైంలో గీనికి ఇక్కడేం పని? అంతేందుకన్నా మా వాడే అని మాతో ఉంచుకుంటే ఇటు మా ఇంటికన్నా కోళ్ళు దొంగతనం చేసిండు అన్న, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది కానీ ఇటు మన ఊళ్ళో ఇంటింటికి దొంగతనం చేస్తారన్న. అబ్బా పోడా, నువ్వే దొంగతనం చేసి మళ్ళీ నువ్వే వచ్చి నాకు చెప్తావా? నాతోనే ఆటలాడతావారా నువ్వు? రాకేష్ గా నాకు ఇంటికి ఒప్పుకోలేదు, కొంచెం మా ఇంటి కాడ పడేసేస్తావారా, నీకు పుణ్యం ఉంటది. అరే లడ్డుగా పట్రా ఇక. రంగ రంగ ఏమి తేమురో కొడుక పొంగ ఏమి గట్టపోవురో